ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ ట్రినిటీ కాన్సెప్ట్లో లాస్ట్ వచ్చేసి హోలీ స్పిరిట్ అనమాట, పరిశుద్ధాత్ముడు. ఈ వర్డ్ వచ్చేసి యాక్ట్స్ చాప్టర్ 1 verse 8లో ఉంటుంది. తర్వాత గాడ్స్ డివైన్ స్పిరిట్ అంటే దేవుని ఆత్మ అనమాట. దాని యొక్క రిలేటెడ్ రిఫరెన్స్ వచ్చేసి జెనసిస్ చాప్టర్ 1 verse 2లో ఉంటుంది. అండ్ మీరు బైబిల్ రెఫరెన్సెస్, ఇంగ్లీష్ బైబిల్ రెఫరెన్స్ ఆర్ ఇంగ్లీష్ బైబిల్లో ఏమైనా వర్డ్స్ తీసుకుంటే ఈ కంఫర్టర్, హెల్పర్ ఇలాంటివి వాటి యొక్క మీనింగ్స్ వచ్చి ఆదరణకర్త, సహాయకుడు అని. వాటి యొక్క రిలేటెడ్ డిఫరెన్స్ వచ్చేసి జాన్ చాప్టర్ 14 verse 26లో ఉంటుంది. అండ్ ఈ హోలీ స్పిరిట్ అనేది ఇట్ రివీల్స్ ట్రూత్ అనమాట. అంటే మీనింగ్ వచ్చేసి సత్యాత్మ. దాని యొక్క రిలేటెడ్ వర్స్ వచ్చేసి జాన్ చాప్టర్ 16 verse 13లో ఉంటుంది. హోలీ స్పిరిట్ గివ్స్ గ్రేస్ అండ్ మెర్సీ అంటే కృపాత్మ అనమాట. ఇది హీబ్రూస్ చాప్టర్ 10 verse 29లో ఉంటుంది. హోలీ స్పిరిట్ ఈస్ ఎవర్ లాస్టింగ్ అనమాట. ఎవర్ లాస్టింగ్ అంటే నిత్యాత్మ, ఎల్లప్పుడూ ఉంటుంది. అది రిలేటెడ్ రెఫరెన్స్ చాప్టర్ 9 verse 14లో ఉంటుంది. హోలీ స్పిరిట్ గివ్స్ స్పిరిచువల్ లైఫ్ అనమాట. ఇది అంటే జీవాత్మ తెలుగులో. ఈ యొక్క రిలేటెడ్ రిఫరెన్స్ వచ్చేసి రోమన్స్ చాప్టర్ 8:2లో ఉంటుంది. ఇవన్నీ ఇంతటితో ఈ సిరీస్ కాదు, జస్ట్ ఈ కాన్సెప్ట్ అయిపోయింది అని అనుకుంటున్నాను. నేను ఈ ట్రినిటీ కాన్సెప్ట్ ఎందుకు పెట్టానంటే చాలామంది తెలుగు సన్నిధుల్లో అంటే తెలుగు చర్చెస్లో కానివ్వండి, ఈ వర్డ్స్ కొన్ని మీనింగ్స్ తెలియకుండానే జస్ట్ చర్చికి అలా అటెండ్ అయిపోయి ఉంటున్నారు. నేను కూడా అలాంటి వాడినే బిఫోర్. బట్ నేను కొంచెం నాకు అనిపించినవి అంటే బైబిల్లో అంటే బిబ్లికల్లీ యూజ్డ్ టైటిల్స్ ఆర్ ద వర్డ్స్, అదే ట్రినిటీకి సంబంధించిన ఏ వర్డ్స్ అయితే బైబిల్లో వాడారో అవి నేను ఇక్కడ మెన్షన్ చేసి వాటి యొక్క తెలుగు మీనింగ్స్ పెట్టి వాటి యొక్క రిలేటెడ్ రెఫరెన్సెస్ ఎన్నో ఉంటాయి బైబిల్లో, నేను ఆల్రెడీ చెప్పాను అది. బట్ నాకు అనిపించినవి కొన్ని పెట్టాను అనమాట. సో ఇది కొంచెం హెల్ప్ఫుల్గానే ఉంటుంది అనుకుంటున్నాను. ఎవరైతే ఇంగ్లీష్ బైబిల్ చూస్తూ అండ్ తెలుగు బైబిల్ చదువుతూ అంటే ఆల్టర్నేటివ్ చేస్తారో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే లార్డ్ అనే కాన్సెప్ట్ ఉండేది కదా, అంటే వర్డ్. ఆ వర్డ్ అనేది కొన్నిసార్లు ప్రభు అయిన యేసుక్రీస్తుకి అండ్ తండ్రి అయిన దేవుడికి కూడా ఉపయోగించింది, యూజ్ చేస్తారు. సో అది కంటెస్ట్ని బట్టి మారుతుంది అనమాట. ఓకే, అది గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.